ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాస్వామ్యవాదులపైన ప్రశ్నించే గొంతుకలపైన అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు అధికార పార్టీ నేతలతో పాటు అధికారులను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్లో ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో అడ్వకేట్ బోనాస్ రామచందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు పార్టీల నాయకులతో పాటు ప్రజాస్వామ్యవాదులు పలువురు పాల్గొని దీంట్లో అక్రమంగా కేసులు బనాయించినటువంటి బీఎస్పీ నేత పృథ్వీరాజు పైన పోలీసులు అక్రమ కేసును అధికార పార్టీకి సంబంధించిన నేతల ప్రోత్సాహంతో చేశారని చెప్పేసి వెంటనే ఆ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇలాంటి పలు పార్టీలపైన ప్రశ్నించే గొంతుకలపైన ప్రజాస్వామ్యవాదులపైన ప్రజల పక్షాన నిలిచే వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి దీని కొరకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతోనే పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి ఇప్పటికైనా అక్రమ కేసులు బనాయించినవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఇటు అధికారులను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో ఈరోజు స్వేరోస్ ఆధ్వర్యంలో స్వేరోస్ నాయకులంతా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వొకేషనల్ కోర్సును ఎత్తివేయడంపై వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వొకేషనల్ కోర్సు చాలామందికి కూడా ఉపాధినిచ్చిందని చెప్పేసి ఉపాధిని ఇవ్వడంతో పాటు చాలామంది కూడా జీవితాలు సెట్ అయ్యే విధంగా ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ వొకేషనల్ కోర్సు తెల్కపల్లి లింగాల్లో ఉన్నటువంటి వొకేషనల్ కోర్సుకు అడ్మిషన్ కూడా ఇవ్వకుండా ఎత్తేయడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపైన బైఠాయించి స్వెరోస్ నాయకులు నిరసన తెలియజేయడంతో పాటు ధర్నా నిర్వహించారు. రోడ్లన్నీ కూడా స్తంభించిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు చేరుకొని అక్కడ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా స్వెరోస్ నాయకులు దుబ్బ నగేష్, శివశంకర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో వొకేషనల్ కోర్సులను గతంలో మాదిరిగా పునరుద్ధరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ముందు కార్మికులు నిరసనకు దిగారు. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ చర్యలు లేవు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం, బిక్కిబిక్కు పనిచేస్తూ ఉన్నాం. దీంతోపాటు కార్మికుల జీతాలు పెంచకుండా కంపెనీ తమ శ్రమను దోపిడీ చేస్తున్నట్టు కూడా కార్మికులు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని దిగారు. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని లింగగిరి రోడ్లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి సభ్యులు ఏటీఎం మిషన్ని పూర్తిగా ధ్వంసం చేసి అందులో 20 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఖరీదైనటువంటి 2 ఫార్చునర్ కారులో వచ్చి సీసీ ఫుటేజ్ అంతా కూడా అక్కడ కనపడుతూ ఉంది. ఈ ఘటన పట్ల పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఘటన పట్ల కేసు నమోదు చేసుకుని లోతుగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వేకోజామున ఘటన జరగడంతో ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో దొంగలు యథేచ్ఛగా సీసీ కెమెరాలను కట్ చేసి ఏటీఎం మిషన్ని ధ్వంసం చేసి అందులో 20 లక్షల రూపాయలను దోచుకెళ్లారని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలతో జోష్ నెలకొంది. తిప్పర్తి మండలానికి సంబంధించినటువంటి 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరడంతో పార్టీలో నూతన ఉత్తేజం మనకు కనపడుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్ వారందరూ కూడా కండోలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాన గులాబ్ జెండా ఎగరాలని కూడా వాళ్ళు సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలలో పూర్తిగా విఫలమైంది. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి అంతులేనటువంటి అభిమానం చూపిస్తూ పెద్ద ఎత్తున వెల్లువలా చేరికలు జరుగుతున్నాయని కూడా మాజీ ఎమ్మెల్యేలు తెలిపారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో తండ్రి పోచయ్య చూడటానికి వచ్చారు. కానీ శ్రీనివాస్కు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి శ్రీనివాస్ మృతి చెందిన నేపథ్యం, అంటే తండ్రి కొడుకు మృతి చెందిన నేపథ్యాన్ని చూసి తట్టుకోలేనటువంటి తండ్రి అంత్యక్రియలు అయిన తెల్లారి తండ్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యం. కుటుంబ సభ్యులంతా కూడా తండ్రి పోషయ్యను ఆసుపత్రిలో జాయిన్ చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది.
ఓవైపు కొడుకు మరణ వార్త విన్నటువంటి పోచయ్య ఆ దుర్వార్తను తట్టుకోలేక పోచయ్య కూడా మృతి చెందినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తండ్రి కొడుకులు ఒకే రోజు తేడాతో చనిపోవడంతో ఆ కుటుంబంలో పెద్ద ఎత్తున విషాదం నెలకొందని చెప్పొచ్చు. హుజురాబాద్ మండలం సింగాపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ను ఇటు గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్నటువంటి ట్రాలీ ఢీకొన్న నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్ను ఈ గ్యాస్ సిలిండర్లు ఢీకొనడమే కాదు, అదుపు తప్పినటువంటి ఈ ట్రాలీకి సంబంధించి సిలిండర్లన్నీ కూడా ఆయిల్ ట్యాంకర్ కిందకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్యాంకర్ అక్కడెక్కడ ఆగిపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ గ్యాస్ సిలిండర్లు ఓవైపు, మరోవైపు ఆయిల్ ట్యాంకర్, ఈ రెండింటి నేపథ్యంలో పెద్ద భారీ ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. వనపర్తి జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద 12 ఎకరాల స్థలంలో తెలంగాణ అమరవీరుల ఏకశిలా స్తూపాన్ని ఏర్పాటు చేయాలని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వాల్మీకులకు కేటాయించిన చిన్న స్థలంలో పెట్టొద్దని, వెంటనే ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. హైదరాబాద్ తరహాలోనే పరిపాలనా భవనానికి దగ్గరలోనే అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హమాలీ కాలనీలో అర్ధరాత్రి మొసలి కలకలం రేపింది. పక్కనే ఉన్న జూరాల కెనాల్ నుండి ఇళ్లలోకి వచ్చింది. గమనించిన స్థానికులు తాళ్లతో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలిని జూరాల ప్రాజెక్టులో వదిలారు అటవీశాఖ అధికారులు. జోగులాంబ గద్వాల ఐజ మండలం పులికల్ గ్రామంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజుల తరబడి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ లారీలు పెట్టి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలన్నారు. 100 బస్తాల ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లాతో పాటు అంతర్రాష్ట్ర దొంగతనాలలో పాల్పడుతున్నటువంటి దొంగల ముఠాను అరెస్టు చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. నిజామాబాద్ జిల్లాతో పాటు 39 చోట్ల వరుస దొంగతనాలకు పాల్పడి తప్పించుకుంటున్నటువంటి ముఠాను పట్టుకున్నారు. 8 మందిగా ముఠాగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న ముఠాను ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 8 మంది సభ్యులుగా ఏర్పడి తాళం వేసిన వీళ్ళనే చోరీలా పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి వద్ద నుండి 4 బైకులు, అదేవిధంగా 15 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, పెద్దపల్లి విద్యాశాఖ అధికారి మాధవి పైన చర్యలు తీసుకోవాలి, మాధవి అవినీతికి పాల్పడిందంటూ కూడా ఆరోపిస్తూ విద్యార్థి యువజన సంఘం నాయకులు కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డిఈఓ మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష నిధులు దుర్వినియోగంలో డిఈఓ మాధవికి హస్తం ఉందంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా గతంలో కూడా ఉన్నతాధికారులకు వీటిపైన కూడా పూర్తి ఆధారాలతో కూడా నివేదిక సమర్పించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా 5 సంవత్సరాలను కూడా ఒకే అధికారి జిల్లాలో ఒకటే కాడ పనిచేయడం ఏంటంటూ కూడా వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలతో డిఈఓ కుమ్మకాయ కూడా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందంటూ కూడా వారంతా ఆరోపించారు. ఇప్పటికైనా కూడా డిఈఓ మాధవి పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, ఇందిరమ్మ ఇళ్ల కోసం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో ఎంపికైనటువంటి మహిళలకు కాకుండా వేరే వారికి ఇండ్లు మంజూరు చేశారంటూ కూడా బాధిత మహిళలంతా కూడా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా నిరసన చేపట్టారు. పెద్దపల్లి పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందినటువంటి మహిళలు తమ పేరు లిస్టులో వచ్చినా కూడా మాకు మళ్ళీ మా లిస్టులో నుండి మా పేరు తొలగించారంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కడు దరిద్రంలో బతుకుతున్నటువంటి నిరుపేదలైనటువంటి మాకు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకసారి కూడా జిల్లా కలెక్టర్ దీనిపైన స్పందించి మాకు న్యాయం చేయాలంటూ కూడా బాధిత మహిళలంతా కూడా నిరసన తెలిపారు.
జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో ఇటు నర్సులతో పాటు అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఆ నర్సింగ్ సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్కు ఇందులో పనిచేస్తున్నటువంటి నర్సులంతా కూడా ఇబ్బందులు పెడుతున్నారు, మద్యం సేవించి ఆందోళన చేస్తున్నారంటూ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఓ సందర్భంలో తనపై దుర్భాషలాడాలని కూడా ఇటు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా నర్సులంతా కూడా ఇవాళ సూపరింటెండెంట్గా ఫిర్యాదు చేశారు. తమపైన దుర్భాషలాడుతుంది, ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఇటు వీళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇద్దరి పరస్పర ఫిర్యాదు కొనసాగుతుండగా అసలు మాతా శిశు కేంద్రంలో గర్భిణులకు ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి నేపథ్యంలో ఈ నర్సుల ఈ గొడవ మధ్య పూర్తి స్థాయిలో అయితే వైద్యము కాస్త నెమ్మదిస్తోంది. దీంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్తో పాటు స్థానిక ఉన్నతాధికారులు చొరవ తీసుకొని అసలు దీనికి కారణమేంటో చూడాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మొత్తంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది మాతా శిశు కేంద్రం కాబట్టి అందులో గర్భిణులకు న్యాయం చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అయితే ప్రజలైతే కోరుతున్నారు. మరొక వార్త, ఆర్టీసీ బస్సులో నాగుపాము కలకలం రేపుతుంది. ఇవాళ ఉదయం కరీంనగర్ నుంచి జగిత్యాల వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు జగిత్యాల సమీపానికి చేరుకుంటుండగానే అందులో ఒక్కసారిగా నాగుపాము అతిపెద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. అయితే ఆర్టీసీ డ్రైవర్ బస్సును అక్కడే ఆపి పామును బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేయగా అప్పటికే పాము చూసినటువంటి బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడి నుంచి బస్సులోంచి పరుగులెత్తారు. దీంతో అయితే గమనించినటువంటి స్థానిక యువకులు వెంటనే ఆ పామునైతే చంపివేశారు. అయితే ఒక్కసారిగా ఊహించని పరిణామానికి విస్తుపోయినటువంటి ప్రయాణికులు పరిగెత్తడము, అలాగే ఈ బస్సు డ్రైవర్ కూడా ఇటు సడన్గా ఆపి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ కూడా ఈ క్రమంలో ఒక అరగంట పాటు అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో, అటు గజ్వేల్ నియోజకవర్గంలో, దుబ్బాక నియోజకవర్గంలో, హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఘనంగా జన్మదిన ఉత్సవాలు జరిగాయి. అటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఇక సిద్దిపేట జిల్లా సిద్దిపేట వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు జన్మదిన వేడుకల్ని ఉదయం నుంచే పెద్ద ఎత్తున నిర్వహించారు. సిద్దిపేటలో ఉదయం కోమటి చెరువు వద్ద సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజనర్స్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సందర్భంగా ప్రత్యేకంగా రోగులకు పాలు, పళ్ళు పంపిణీ చేశారు. అట్లాగే యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అందులో 30 మంది యువకులు రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అక్కడికి వచ్చినటువంటి రోగులందరికీ కూడా అన్నదానాన్ని చేశారు. ఇక సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, అట్లాగే సిఎస్ఐ చర్చిలో, దర్గాలో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించి హరీష్ రావు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. అటు నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటు చిన్నకోడూరు మండల వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. అటు గజ్వేల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో పాటు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక గజ్వేల్ ఆరండర్ కాలనీకి సంబంధించిన 2 అనాథ పిల్లలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ ఒక్కొక్కరికి 22,000 రూపాయల చొప్పున 44,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఇక అటు మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్లో కూడా పెద్ద ఎత్తున మెదక్లో హరీష్ రావుకు సంబంధించిన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అటు నర్సాపూర్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించి అక్కడ కేకును కట్ చేసి ఉత్సవాన్ని చేశారు. ఇక అటు మెదక్కు సంబంధించి శివంపేట మండలం కొంతాన్పల్లిలో ఈరోజు ఒక వెంకటరామరెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు సుమారు
100 ఎకరాల భూమిని కబ్జాకు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కొంతాన్పల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ కట్టడాల్ని అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను కూల్చివేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున సంగారెడ్డిలో ఉత్సవాలు నిర్వహించారు. ఆందోళనలో కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక జహీరాబాద్లో కూడా ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ జహీరాబాద్ సమీపంలోని భాగారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన అనాథకు సంబంధించి ఒక ఇల్లు లేని నిరుపేదకు ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రత్యేకంగా హరీష్ రావుకు గుర్తుగా ఒక ఇల్లును కూడా నిర్మింపజేసి వారికి ఇవ్వడం జరిగింది. అటు డంప్ యార్డుకు వ్యతిరేకంగా జిన్నారం గుమ్మడిదల మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 119వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అటు ప్యారానగర్ నల్లవేలి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా 119వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇక అటు ఐడిఏ బొల్లారంలో ఒక ఏటీఎంలో దొంగతనానికి సంబంధించిన ప్రయత్నం జరిగింది. ఏటీఎంను పగలగొట్టి డబ్బును కాజేయడానికి దొంగలు ప్రయత్నం చేశారు. అలారం మొగడంతో అతను అక్కడ విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక పటంచెరు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అక్కడ జీహెచ్ఎంసీ అధికారులు ఓవర్ యాక్షన్ ఫలితంగా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న, అదేవిధంగా కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఐనవోలు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పట్టాల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది. ప్రధానంగా అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు పైరవికారులకే ఇండ్లను మంజూరు చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. స్టేజీ పైన ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కాంగ్రెస్ నాయకులను అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్కు వలస వెళ్ళిన తమకు ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టులో తమ పేరు మొదటి లిస్టులో ఉన్నప్పటికీ చివరిగా ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చేటప్పటికీ తమ పేరు లేదని అక్కడ ఉన్నటువంటి మహిళా తుర్ల రజిత ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెవాసులు ఆందోళన నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. లింగాల గణపురం మండలం పటేల్గూడెం గ్రామ పరిధిలో గుడిసెవాసులు వాళ్ళంతా కూడా అక్కడ గుడిసెలు వేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో రెవెన్యూ పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వేధింపులు చేస్తూ ఉన్నారని, తమ పైన వేధింపులను ఆపడంతో పాటు తమ గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించాలని అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టరేట్ చర్చకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ వాళ్ళంతా కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా గుడిసెవాసులు తమ ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించిన పేర్లను నమోదు చేస్తూ ఉన్నారని సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఒకవేళ అర్హులకు సంబంధించినటువంటి పేరు నమోదు చేస్తే 50,000 నుంచి ₹1,00,000 వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారని ప్రజలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఒక మంగపేట మండలం ఒక్కటే కాదు, అయితే ములుగు జిల్లాకు సంబంధించి ఏటునగరమే కావచ్చు, తాడ్వాయ కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది సీతక్కకు సంబంధించినటువంటి నియోజకవర్గం, మంత్రి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే అక్కడ ప్రజల తరఫున వినిపిస్తూ ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లాలో దొంగల బీభత్సంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. 2 రోజుల క్రితం సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 1000 క్వార్టర్స్లో దొంగతనం మరవకం ముందే ఇవాళ గాంధీనగర్ అదేవిధంగా మైలారం గ్రామాల్లో చోరీలు చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. గాంధీనగర్ గ్రామంలో ఇంటి తాళాలు పగలగొట్టినటువంటి దొంగలు 50,000 నగదు అదేవిధంగా తులం బంగారం అపహరించారు. అదేవిధంగా మైలారం గ్రామంలో గ్యాస్ డబ్బులు పడుతున్నాయని ఆ ఇంట్లోకి చొరబడ్డటువంటి దొంగలు 30 తులాల వెండి అదేవిధంగా 2 తులాల బంగారంతో అక్కడి నుంచి పారిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ను తొలగించేందుకు చేపట్టినటువంటి కార్యక్రమంలో వాటర్ ట్యాంకర్ పిల్లర్ ఒరిగి మొత్తం ట్యాంకర్ కూలిపోవడంతో కూలీ పనులకు వచ్చినటువంటి తమ్మిశెట్టి చిరంజీవి అనేటువంటి కూలీ మృతి చెందాడు. మృతుడు ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డుకి సంబంధించినటువంటి కూలీగా గుర్తించారు. వ్యవసాయ మార్కెట్లో ఆధునికీకరణ పనులు చేపట్టేటువంటి అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే చిరంజీవి మృతి చెందారంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోజు కూలీ పనులు చేసుకొచ్చి కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తిని కోల్పోవడంతో తమ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని అధికారులు కాంట్రాక్టర్ స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్మిశెట్టి చిరంజీవి చనిపోవడంతో తమ కుటుంబం సర్వస్వం కోల్పోయిందంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించడం పలువురిని కలిచివేసింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ. ఒడిశా రాష్ట్రంలోని పూరి బీచ్లో తన్నీర్ హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సైకిత శిల్పాన్ని రూపొందించాడు. నీళ్లు తరలించడంలో నేర్పరి ప్రజలను నడిపించడంలో ఓర్పరే ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేస్తూ ఆ వీడియోలను అట్లాగే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మాజీ మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ చెప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్సూర్ తండాలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తన భర్త తన కుమారుడిని తనను పట్టించుకోవలేదని ఆరోపిస్తూ గుగులోత్ వాణి అనే మహిళ భర్తను మరో మహిళతో సహజీవనం చేస్తున్నటువంటి మహిళతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గృహ నిర్బంధించి ఇంటికి తాళాలు వేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రాజ్యా తండకు చెందినటువంటి గుగులోత్ వాణిని తల్లాడ మండలం మల్సూర్ తండకు చెందినటువంటి బూక్యా నాగేశ్వరరావుకి ఇచ్చి కొంతకాలం క్రితం వివాహం చేశారు. ఆ సందర్భంలో 10 లక్షల రూపాయల కట్నం చెల్లించారని, అయినప్పటికీ అది సరిపోలేదంటూ వరకట్న వేధింపులకు నాగేశ్వరరావు గురి చేస్తున్నారంటూ గుగులోత్ వాణి ఆరోపిస్తుంది. తనను తన కుమారుని పట్టించుకోవడం లేదని, కొంతకాలంగా మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాణి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి వైరా పోలీస్ స్టేషన్లో అట్లా కొనిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఒకసారి పంచాయతీ జరిగిందని, ఎక్కడా కూడా తనకు న్యాయం జరగలేదని, కోర్టు ద్వారా తన వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో నాగేశ్వరరావు కక్ష కట్టి తమను వేధిస్తున్నారంటూ ఆరోపించింది. వివాహం చేసుకున్నటువంటి తాను తన కుమారుడు ఉన్నప్పటికీ కూడా వేరే మహిళతో సహజీవనం చేయడం పట్ల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటికి తాళం వేసి ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని వాణిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అట్లాగే వేరే సహజీవనం చేస్తున్నటువంటి నాగేశ్వరరావును ఆమె ప్రియురాలను కూడా పోలీస్ స్టేషన్కి తరలించి వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తక్షణం ఆందోళన విరమించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా జొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. జొన్న రైతులు తమ పంటను విక్రయించి 45 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రము రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయకపోవడం పట్ల జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జైనత్ బేలా తలమడు మండలాల్లో రైతులు ఆందోళన చేపట్టగా బీఆర్ఎస్ పార్టీ నేతలు జొన్న పంట పండించిన రైతులకు అండగా నిలిచారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర రోడ్డుపై తలమడు మండలం సుంకిడి వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బకాయిగా ఉన్న జొన్న పంటకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేయాలని సందర్భంగా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని, అయితే గత సంవత్సరన్నర కాల ప్రభుత్వ పాలనలో మాత్రము రైతులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో యోగాకు సంబంధించిన అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు యోగా వాక్ను నిర్వహించారు.
ఆయుష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యోగా వాక్ను స్థానిక ఎమ్మెల్యేతో పాటు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ప్రారంభించారు. ఈ ర్యాలీ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రముఖ కూడల గుండా కొనసాగింది. ఈ ర్యాలీలో రిమ్స్ విద్యార్థులతో పాటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే వర్షాకాలం ఆరంభం నేపథ్యంలో ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు పొలం బాట పట్టారు. అయితే వీరి పొలం బాటకు ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరము వర్షాకాలం ఆరంభంలో పంటలను పండించే ముందు విత్తనాలను తమ కులదైవానికి సమర్పించి ఆ తర్వాత విత్తనాలను పంట పొలంలో చల్లుతారు. అయితే ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. విత్తనాలను ఆలయంలో దేవుని ఎదుట ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పిండి వంటలతో ఆలయం ఆవరణలో పిండి వంటలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత తమ గ్రామానికి వెళ్ళి గ్రామ దేవత దగ్గర విత్తనాలను ఉంచి అరకతో పాటు పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వర్షాలు బాగా పడాలని అలాగే పంటలు బాగా పండాలని దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి సంవత్సరము ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆదివాసులు తెలిపారు. మెహతూరు పండుగగా ఆదివాసులు ఈ విత్తన పూజను అభివర్ణిస్తారు. తమ తాత ముత్తాతల నుంచి ఈ పూజా విధానాన్ని కొనసాగిస్తున్నామని ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా విధానాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తామని ఆదివాసులు పేర్కొన్నారు.